వెల్కమ్ టు కీటాక్స్. ఆహారం విషయంలో మనందరికీ ఎన్నో డౌట్లు, రోజుకో రకంగా కొత్త కాన్సెప్ట్లతో రకరకాల డైట్లు పుట్టుకొస్తుంటే డౌట్లు కూడా మనకి విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. అన్నిటికీ మించి చాలామందిలో ఉన్న ఒకటే సందేహం ఏంటంటే అన్నం తినకూడదేమో, అన్నం తింటే చాలా సమస్యలు వచ్చేస్తున్నాయేమో, అసలు అనారోగ్యానికి అన్నమే కారణమవుతుందేమో అనే ఆలోచన విపరీతంగా ప్రబలిపోతోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ధోరణి పెరిగిపోయేసరికి కొత్త వైద్యాలు, చిట్కాలు, ఆఖరికి అకౌంటెంట్లు కూడా కొత్త డైట్ ప్లాన్లతో మన మెదడులోకి వాళ్ళ చెత్తనంతా ఎక్కించేసే పరిస్థితి వచ్చేసింది. అన్నం తినడం అంత ప్రమాదకరమా? అసలు సైన్స్ ఏం చెప్తోంది? డాక్టర్లు కూడా మనతో పంచుకోని విషయాలు, గైడ్ చేయని విషయాల్ని కొన్నిసార్లు పరిశోధనలు మన ముందుకు తీసుకొస్తాయి. అలాంటి పరిశోధనని మీతో పంచుకుంటోంది కీటాక్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కాలం ఆరోగ్యంగా, యాక్టివ్గా బతుకుతున్న ప్రాంతాలేవి, ప్రజలు ఎవరు అని తెలుసుకునేందుకు ఒక సర్వే జరిగింది. ప్రపంచంలో అన్ని ఖండాల్లోనూ ఒక 5 ప్రాంతాలని బ్లూ జోన్స్గా గుర్తించారు. బ్లూ జోన్స్ అంటే వాటర్ రిలేటెడ్ జోన్స్ అని. మొదటిది జపాన్లోని ఒకినావా ఐలాండ్, రెండోది కాలిఫోర్నియాలోని లోమాలిండా, మూడోది ఇటలీలోని సార్డానియా, నాలుగోది గ్రీస్ దేశంలో ఉంటే ఐదోది కోస్టారికాలో ఉంది. ఈ 5 బ్లూ జోన్స్ని పరిశోధిస్తే చాలా విషయాలు బయటపడ్డాయి. మరీ ముఖ్యంగా ఆహారానికి సంబంధించిన మూఢనమ్మకాలు, అది తినకూడదేమో, ఇది తినకూడదేమో, అన్నం తింటే చాలా రకాల సమస్యలు వస్తున్నాయేమో అనే ఆలోచనలన్నింటినీ బద్దలగొట్టే ఒక శాస్త్రీయ పరిశోధన ఈ బ్లూ జోన్స్ అన్నిటినీ పరిశోధించిన తర్వాత జరిగింది. ఆధారాలు కూడా వచ్చినాయి. ఇదంతా ఒక రోజులోనో ఒక పూటలోనో జరిగింది కాదు. దాదాపు 30 ఏళ్ల పాటు నిరంతరం పరిశోధించి చెప్పిన పరిశోధనల సారాంశం ఇది. ఇందులో మరీ ముఖ్యంగా జపాన్లోని ఒకినావా ఐలాండ్లో జరిగిన పరిశోధన గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ 5 బ్లూ జోన్స్లో ఆసియా ఖండంలో ఉన్నది ఒకినావా. ఒకినావాన్స్ ఏం తింటారో అని చూస్తే వాళ్ళు తినేది వరి అన్నమే, దానితో పాటు కూరగాయలు, పళ్ళు, ఆ తర్వాత లిక్విడ్స్ వాళ్ళ ఆహారంగా ఉన్నాయి. వయోవృద్ధులు అని మనం పిలుస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు యాక్టివ్గా మన కళ్ళ ముందు సైకిళ్ళ మీద లేకపోతే కనుక డ్రైవింగ్ చేస్తూ తిరిగే వాళ్ళు ఒకినావాలో కనిపిస్తూ ఉంటారు ఎక్కువ. తర్వాత ఇక్కడ సగటు ఆయుర్దాయం 89 ఏళ్ళు. రోగాలు, రొస్టులు, ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలు, మానసిక వ్యధలు, వ్యాకులతలు వీళ్ళలో ఎప్పుడూ కనిపించలేదు చాలా వరకు. రెండోది, వాళ్ళు బతుకుతున్న ప్రాకృతికపరమైన పరిస్థితులు. అంటే ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో టెంపరేచర్లు పెరగకుండా చెట్ల మధ్య వాళ్ళ పంటను వాళ్ళు తయారు చేసుకుంటూ, గార్డెనింగ్ చేసుకుంటూ బతికే జీవన సంస్కృతి ఒక కారణమైతే, రెండోది వాళ్ళు తీసుకుంటున్న ఫుడ్ ఏదైనా సరే లిమిటెడ్గా తీసుకోవడము, తర్వాత కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవడం. ఒకినావా డైట్లో ఒకినావన్స్ తినే ఆహారాల్లో సగటున రోజుకి 18 రకాల ఆహారాలు తీసుకుంటారట. అదే ఒక నెల రోజులు గనక వీళ్ళ ఫుడ్ టేబుల్ని కనుక చూస్తే ఏం తీసుకుంటున్నారు అనేది చూస్తే 130 రకాల ఆహారాలు వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. వీటిలో మరీ ముఖ్యంగా పోషకాలు, ప్రోటీన్లతో పాటుగా వీళ్ళు తీసుకునే వాటిల్లో సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు, ఆ తర్వాత గ్రీన్ టీ లాంటి లిక్విడ్స్, ఆకుకూరలు, పళ్ళు, ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. అందుకే లిమిటెడ్గా, అంటే కడుపు నిండడానికి ఒక 100 గ్రాములు తినాలి అనుకుంటే 75 గ్రాముల దగ్గరే మేము ఆపేస్తామని వాళ్ళు చెప్పారు. వీటన్నిటి వల్ల ఒకినావన్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఒక స్టడీ మోడల్ ఇండియాకి, దట్టు తెలుగు రాష్ట్రాలకి అనే చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు మహేష్ లాంటి హీరోలు కొంతమంది చెప్తూ ఉంటారు, ఏం తింటారు మీరు ఇంత గ్లామరస్గా ఉంటారు అంటే, నేను అన్నీ తింటాను కానీ లిమిటెడ్గా తింటానని జోక్ చేస్తూ ఉంటాడు మహేష్ బాబు. అంటే దాని అర్థం ఏంటి అంటే, మీరు ఏమైనా తినొచ్చు కానీ లిమిటెడ్గా తినాలి. ఏం కావాలంటే అది తిను, కానీ పద్ధతిగా తిను, చాలు. టైంకి తిను, ఏం కావాలన్నా అది తిను. ఉండాల్సిందల్లా కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్, వెరైటీ ఆఫ్ ఫుడ్స్. రోజులో ఎన్ని రకాల ఆహారాలు తీసుకుంటున్నాము, ఆహారాలు తీసుకుంటున్న వాటిలో ఎంత వేరియేషన్ ఉంది అనేది చూసుకోవడం ముఖ్యం. ఇక్కడ మనకున్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకి ఎలాంటి డైట్ అయితే సూటబుల్, మీరేం చేస్తుంటారు? మీ ఆహారపు అలవాట్లని, మీ ఆలోచనల్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.